హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఈ రోజు నుండి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊహించని పరిస్థితులు మీ చుట్టూ కలగబోతూ ఉన్నాయి. మీ ప్రమేయం లేకుండానే ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతాయి. ప్రతి ఒక్క విషయంలో కూడాను మీ యొక్క ప్రమేయంతోనే ఇబ్బందులు కలిగినట్లుగా పరిస్థితులు మారబోతున్నాయి. ఎన్నో రకాలైనటువంటి అవమానాలు కలగబోతున్నాయి. ఎదుటి వారు మిమ్మల్ని అపార్థం చేసుకునే గడియలు ఇవి. ఈ రోజు నుండి చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మీ చుట్టూరా ఉన్నాయి. ఆ వలయంలో పడకుండా ఉండాలి అంటే గనక ఈ దేవత ఆరాధన ఖచ్చితంగా కుంభరాశి వారి జాతకులు చేసి తీరాల్సిందే అంటూ జ్యోతిష్య పండితులు సైతం నొక్కి వక్కాణిస్తున్న విషయమో. అయితే కుంభరాశి వారి జాతకులు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో, వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో, గోచార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, విద్య, ఉద్యోగ, వ్యాపార రీత్యా కుంభరాశి వారి జాతకులకు ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి జాతకులు చాలా వరకు కూడా కష్టంతో పైకి వచ్చిన వారిగా చెప్పొచ్చు. ఎందుకంటే కష్టే ఫలి అన్న చందాన వీరి యొక్క కృషి ఎల్లప్పుడూ ఉంటుంది. కృషి లేనిదే అంటే వీరు కష్టపడనిదే ఒక్క రూపాయి కూడా అస్సలు తీసుకోరు. వీరి యొక్క కష్టంతో వచ్చిన సంపాదన అస్సలు విడిచిపెట్టారు. అయితే రెప్పపాటిలోనే ఎన్నో రకాలైనటువంటి మోసాలు జరగబోతున్నాయి. ఆ మోసంలో మీరు కూడా భాగస్వామ్యులు కాబోతున్నారు. అంటే ఏమిటంటే గనక మోసాలు అనేవి మీరు చెయ్యరు. జన్మతః కుంభరాశి వారి జాతకులకు ఎదుటి వారిని మోసం చేయాలని, వారి యొక్క ధనం కోసం తాపత్రయపడాలి అనేటటువంటి తత్వం అస్సలు ఉండదు. వీరి యొక్క కష్టంతో వచ్చిన రూపాయి కోసమే ఏదైనా చేస్తారు తప్పితే ఎదుటి వారిని మోసం చేసే తత్వము ఈ రాశి జాతకులది కాదు. కానీ పరిస్థితులు మీ మీద పగబట్టాయనే చెప్పొచ్చు. ఎన్నో రకాల ఇబ్బందులు మీ వైపు దూసుకు రాబోతున్నాయి. వాటి నుండి బయటపడడానికి మీరు చేయవలసిందల్లా ఓర్పు, సహనంతో ఉండడమే. మాట అవసరం లేని చోట అస్సలు మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. చాలా వరకు కూడా శుభ కార్యక్రమాల్లో పాలు పంచుకోబోతున్నారు కుంభరాశి వారి జాతకులు. అయితే అక్కడ కూడాను మీ యొక్క అవసరం ఉంటేనే నలుగురు మాట్లాడే దగ్గర మాట్లాడండి. అవసరం లేకపోతే నోటి మాట కూడా అస్సలు మాట్లాడవద్దు. ఈ రాశి జాతకులకు మామూలుగానే నీతి, నిజాయితీ ఎక్కువ. వీరి యొక్క మాటలో కూడాను తప్పుని తప్పు అనే చెప్పే తత్వమే ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క తత్వం ఇప్పుడు వీరిని ఇంకా బాధ పెట్టబోతుంది. ఎందుకంటే ఎదుటి వారు ఎవరు కూడా మేము చెడు అని ఒప్పుకోరు కదండి. వారిలో ఉన్నటువంటి అవలక్షణాల గురించి మనం చెప్పే ప్రయత్నం చేసే గనుక వారికి కోపం వస్తుంది. ఆ యొక్క కోపం రీత్యా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగ చేయడానికి మనకు శత్రువులుగా తయారవుతారు. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లుగా ఆ యొక్క శత్రువు 10 మంది శత్రువులను కూడా తయారు చేస్తాడు. కావున మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మొద్దు. నమ్మి ఏ పనిని కూడా అప్పచెప్పొద్దు. అయితే వీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా లాభం ఉంటుంది. ఎందుకంటే దైవానుగ్రహం కుంభరాశి జాతకుల మీద ఎల్లప్పుడూ ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలో కూడా లాభం ఉంటుంది. కానీ క్రింద స్థాయి ఉద్యోగులకు మీ యొక్క తత్వము అర్థం కాదు. మీరు చేసేటటువంటి పనిలో వారికి ఏదో ఇబ్బంది కలిగిస్తున్నాయి అన్నట్లుగా అర్థం చేసుకుంటారో మీ యొక్క మాటను క్రింద స్థాయి ఉద్యోగులకు వేరేలా తీసుకెళ్లేటటువంటి వ్యక్తులు కూడా మీ కింద పని చేస్తూ ఉంటారో ఆ విషయం మీకు తెలియదు. పరిస్థితులు బాగోలేవు. కావున ఎన్నో రకాల ఇబ్బందులు కూడా మీకు కలగబోతున్నాయి. గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా ఇటువంటి ఫలితాలు ఉత్పన్నం కాబోతూ ఉన్నాయి. కావున తస్మాత్ జాగ్రత్త. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. మీరు ఏదైనా క్రింద స్థాయి ఉద్యోగులకు చెప్పాలి అంటే మీరే వెళ్లి ప్రత్యక్షంగా చెప్పడం ఉత్తమమైన మార్గంగా చెప్పడం జరుగుతుంది. మూడవ వ్యక్తి ప్రమేయాన్ని ఏ విషయంలో కూడా తీసుకోవద్దునో ఒక వ్యక్తి చొరబాటో మీ విషయాల్లో అది చాలా వరకు కూడా ఊహించని హఠాన్ పరిణామాలకు కారణమవుతుంది. కావున ఏది కూడా పరోక్షంగా చేయొద్దు. బంధుమిత్రులతో సరదాగా ఉండే సమయం కలిసి వస్తుందని చెప్పవచ్చును. ఈ రోజు నుంచి కూడా మీరు బంధుమిత్రులకు ఎన్నో రకాలైనటువంటి సహాయ సహకారాలు కూడా అందించబోతున్నారు. మీ సహాయ
సహకారాలు అందుకున్న వారికి మీరు ఒక దైవంలా కనిపిస్తారో. మీరు ఉన్నటువంటి రంగాల్లో ఏదైతే పని చేస్తున్నటువంటి రంగం ఉందో ఆ రంగాల్లో మీకు ఊహించని నూతన బాధ్యతలు కూడా కలగబోతున్నాయి. మీరు ఊహించని విధంగా నూతన బాధ్యతలు అందుకోవడం కూడా మీ చుట్టూ ఉన్న వారిలో కొంతమందికి నచ్చకపోవచ్చు. వారు మీకు శత్రువులుగా కూడా తయారు కావచ్చు. ఉన్నత స్థితిని చూసి ఓర్వలేని వారు అసూయ ద్వేషంతో రగిలిపోతూ ఉంటారు. తత్ఫలితంగా నరదిష్టి అధికమైపోతుంది. కుంభరాశి వారి జాతకులకు ఈ నరదిష్టి మిమ్మల్ని చాలా వరకు కూడా ఎంతగానో వేధిస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా తెచ్చిపెడుతుంది. ఏ చిన్న అనారోగ్య సమస్య అయినా కూడా వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. మీ యొక్క మానసిక ప్రశాంతతను దెబ్బతీసే విధంగా ఎన్నో రకాల శక్తులు మీ చుట్టూరా కూడా పనిచేస్తూ ఉంటాయి. కానీ మీ యొక్క పలుకుబడి మాత్రం పెరుగుతూనే ఉంటుంది. డబ్బు కూడా వస్తూనే ఉంటుంది. ఆర్థిక పరంగా ఉన్నత స్థితిలో ఉంటారో. అవసరానికి ధనం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. ఉన్నత శిఖరాలకు వెళ్తారో. పలుకుబడి కలిగిన వ్యక్తులుగా మిమ్మల్ని అందరూ కూడా గౌరవిస్తారో. అందరినీ ముందు ఉండి నడిపించండి. మార్గదర్శకత్వం మీరే చేయండి. అలా కాకుండా ఎవ్వరికి బాధ్యతలను అప్పగించవద్దు. మీరు ఏదైనా ఒక పని తలపెడితే గనక ముందు మీరే నిలబడండి. ఇలా నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి కుంభరాశి వారి జాతకులు ఇప్పటి ఈ పరిస్థితుల్లో మీరే అన్ని మీ భుజాల మీద వేసుకుంటే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. మోసంలో మీరు భాగస్వామ్యులు కావద్దు. అలాగే ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో కూడా జాగ్రత్త వహించండి. డబ్బు ఇవ్వడం తీసుకోవడం అన్నీ మీ చేతుల మీదుగానే జరగాలి. మీరే స్వయంగా అన్నీ చూసుకోవాలి. ఎవరికి బాధ్యతలను అప్పగించవద్దు. అలాగే కుటుంబంలో కూడాను ఏదైనా ఒక సమాచారం తప్పుడు సమాచారంగా మారబోతుంది. ఏదైనా సమాచారాన్ని మీరు కుటుంబ సభ్యులకు అందించాలి అంటే గనక మీరే స్వయంగా ఆ సమాధానాన్ని వ్యక్తీకరించే ప్రయత్నం చేయండి. ఫోన్లో కాదండి, ప్రత్యక్షంగానే చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే ఇతరులను నమ్మొద్దు. ఈ రాశి జాతకులకు విద్యార్థుల రీత్యా చూసుకున్నట్లయితే గనక విద్యాపరంగా చాలా చక్కటి కాలంగా చెప్పడం జరుగుతుంది. ఉన్నతవంతమైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి. విదేశీ యానం కూడా కలగబోతుంది. అలాగే మీరు డబ్బు కొరత ఉంది అని బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళొద్దండి. మీ స్నేహితుల దగ్గరికే వెళ్ళండి. మీకు డబ్బు ఏదైనా కొరతగా ఉంటే గనక స్నేహితులు మాత్రమే మీకు సాయపడతారు. అలాగే బ్యాంకుల్లో రుణాల కోసం ఎదురు చూస్తున్న కుంభరాశి వారి జాతకులకు లోన్స్ కూడా శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే గనక పరిస్థితులు కొంచెం మిమ్మల్ని ఇబ్బందికరంగా ముందుకు తీసుకెళ్తాయి. కావున ఎప్పుడూ కూడాను దేవాలయ సందర్శన గావించండి. ఆధ్యాత్మికంగా వీరికి భక్తి ఎక్కువ కావున ఖచ్చితంగా దైవానుగ్రహం మీకు కలుగుతుంది. ఏదైనా సమస్య ఉంటే గనక ఇతరులకు చెప్పడం కాదండి, భగవంతుని సన్నిధికి వెళ్లి భగవంతునికి చెప్పుకునే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు లేదా వీలు కుదిరినప్పుడల్లా దగ్గరలోని శివాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నాక మీరు అక్కడే శివాలయంలోనే కూర్చొని హనుమాన్ చాలీసా పఠన పారాయణం చేయండి. ఆత్మస్థైర్యం కలుగుతుంది. అదే విధముగా ప్రతి శుక్రవారం తిథి నాడు మీరు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి స్వయం పాకం ఏదైనా కూడాను వండి తీసుకుని వెళ్లి అక్కడ అన్నార్తులకు దానంగా ఇవ్వండి. తోచినంత దానం చేయండి. డబ్బు రూపంలో కూడాను, వస్త్ర దానం అయినా కూడాను మీకు తోచినంతలో గావించండి. ఇలా చేస్తే గనక భగవంతుని అనుగ్రహం సిద్ధిస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారి జాతకులు ఎంత జాగ్రత్తగా ఉండాలో. మీరు మీ కష్టాల నుండి బయటపడడానికి ఈ దేవత ఆరాధన ఖచ్చితంగా గావించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.